మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గృహప్రవేశం జరిగిన ఇంటిపై 40 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి చేశారు. గృహప్రవేశానికి వచ్చిన బంధువులపైన రెచ్చిపోయారు. దుండగుల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డ గ్యాంగ్పై గతంలోనూ పలు కేసులున్నాయి. స్థానికంగా గంజాయి సేవిస్తూ రౌడీజం చేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడ్డ వారిలో కొంతమందిని గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బయటి వాళ్ళు ఎవరో ఇక్కడ ప్లాట్ కొనుక్కొని వాళ్ళ గృహప్రవేశం చేసి సంతోషంగా వాళ్ళు గడుపుతున్న సమయంలో ఒక వ్యక్తి తాగి వచ్చి వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏంటిది, మీరు ఎవరు, వీడెందుకు కట్టుకురు అనేటువంటి గొడవ తయారు చేయటం చేత వీళ్ళందరూ కూడా అతన్ని పంపించి బెదిరించి ఎగొట్టడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఇక్కడ కొంతమంది ఒక నయీం ముఠా గతం నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక ముఠా ఏర్పడ్డది. ఆ ముఠా పని ఏంటి అంటే ఎక్కడ ఖాళీ ప్లాట్లు ఉంటే దాన్ని కబ్జా చేయాలి, ఎవడైనా అడిగితే వాడిని కొట్టాలి, బెదిరియాలి, కిడ్నాప్ చేయాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో పోలీసులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా వాళ్ళను గట్టిగా కట్టడి చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఈ గొడవలో సుమారు 30 మంది, ఆ 30 మంది ఇంటి మీద దాడి చేసి వాళ్ళని కొట్టి ఇలా అనేక రకాలుగా వాళ్ళని హింసించడం చేత వాళ్ళు ఇలా దీనావస్థలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. చాలామంది కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, తలలు వరిగినాయి. ఆడవాళ్ళను మగవాళ్ళని అని చూడకుండా విపరీతంగా దెబ్బలు జరగడం జరిగింది. ఈ పక్కనే ఉన్నటువంటి విష్ణుగౌడ్ అంటే ఆయన ఆ దౌర్జన్యాన్ని చూసి సహించలేక, ఎందుకంటే ఆయన కూడా స్థానికుడే, ఒక విలేకరి కూడా ఆయనను ఈ సంఘటనను చూసి సహించలేక ఎందుకయ్యా ఈ గొడవ, ఏం జరుగుతుంది, మరి కొంచెం ఆపండి, ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి అడిగినందుకు ఆయన మీద రాళ్ల వర్షం కురిపించిండు. అద్దాలు వల్లగొట్టిర్రు, కార్లు వల్లగొట్టిర్రు, అద్దాలు వల్లగొట్టిర్రు, తర్వాత దెబ్బలు కొట్టిర్రు, రాళ్లతో కిటికీలు వల్లగొట్టిర్రు, అద్దాలు వల్లగొట్టిర్రు. ఆడపిల్లలు దాన్ని చూడకుండా ఆడ మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. వీళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు, మాకు తెలియకుండా మా ఏరియాలో కొన్నారు అని దాడి చేశారని చెప్తున్నారు. ఎవరైతే కొంతమందిని ఐడెంటిఫై చేసినామో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడుతున్నాము. వాళ్ళని త్వరలో ఇప్పుడు ఈరోజే వీలైతే ఈరోజు అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గతంలో ఏమైనా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ మీద ఆ ప్రకారమే మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఏం వైరం ఏం లేదు. వీళ్ళు అంబర్పేట నుంచి వచ్చి వీళ్ళు కొనుక్కున్నారు. కాకుంటే వాళ్ళు కొందామనుకున్నారు కాబట్టి మాకు అమ్మలేదన్న ఉద్దేశంతో ఉండొచ్చు, మనసులో పెట్టుకొని వీళ్ళ మీద అటాక్ చేసి ఉండొచ్చు. పరారీలో ఉన్నారు. దానికి 3 టీములు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తీసుకొని వచ్చిరట, కర్రలు ప్లస్ రాళ్లతో కొట్టిరని చెప్తున్నారు. వేరే మారణాయుధాలు, ఇనుప వస్తువులు, ఎలాంటివి కత్తులు, చాకులు అయితే ఏం లేవు. ఒక 20 నుంచి 25 మంది వచ్చినని అంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బోడుపల్లో కొందరు దుండగులు గంజాయి మత్తులో ఈ విధంగా ఇంటిపై దాడి చేశారు. గృహప్రవేశం చేసుకొని బంధువులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో రాత్రి సమయంలో వచ్చేసి దాడులు చేశారు. బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఎందుకు చేయాల్సి వచ్చింది తల్లి, ఎందుకు దాడులు చేశారు? వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటారు, బయట కూర్చురు. వాళ్ళు కూర్చుంటే ఒక యాకే అనే వ్యక్తి వచ్చిండు. వచ్చి ఎవర్రా ఇల్లు ఆ గృహప్రవేశం చేసిన వాళ్ళ అబ్బాయి ఆయన కొట్టి పంపించిర్రు ఇంటికి. పంపిస్తే అలా భార్య వచ్చి తీసుకుపోయినాక మళ్ళీ వచ్చిండు. మళ్ళీ తిట్టుకుంటూ వస్తే మళ్ళీ ఆ పిల్లగాడు మళ్ళీ కొడితే అప్పుడు మేము వద్దు, ఎందుకు బస్తీల పంచాదులు ఎందుకని విడదీసి పంపించారు. అప్పుడు పొద్దుగాల మాట్లాడదాం తీరి స్వారీ చెప్పిద్దాం తీ అని అన్నాం. అంటే సపరేట్గా పోయినాక వాళ్ళ యాకే అనే వాళ్ళ కొడుకు వచ్చి 11:30 అట్లా 40 మందిని తీసుకొని వచ్చి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ తలకాయ వాళ్ళ కొట్టిండు. అంతా ఆగమాగం చేసి ఇల్లంతా గ్లాసులు, కుర్చీలు, నల్లాలు, ఒక ఆయనకు చెయ్యి ఇరిగింది, ఒక ఆయన కాలు ఇరిగింది, ఒక ఆమెకు తలకాయ దెబ్బలు తాకినాయి. ఇట్లా అయితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. మేము ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుపోయారు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పెట్రోల్ 3 బండ్లు వచ్చినాయి. వచ్చి పట్టుకొని పోయి కేసు పెట్టి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తాను కానీ వాళ్ళు వచ్చిర్రు. 1:12 ఒకటి మధ్యలో వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు రాగానే మళ్ళీ అటాక్ చేసిర్రు. పోలీసు వాళ్ళు రాలేదు. అప్పుడు వీళ్ళు ఇల్లుగాళ్ళు కేసు పెట్టి రాగానే మళ్ళీ వచ్చి అటాక్ చేసిర్రు. అటాక్ చేస్తుంటే మేము అన్నాం కదా, ఎందుకు అట్లా చేస్తారు, పంచాది ఏదైనా ఉంటే పొద్దుగాల మాట్లాడతావా తీరి అని మా ఆయన ఇట్లా వీడియో తీస్తుండు.